ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనాన్ని మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపమున ఉండగా ఆయనను వేడుకొనడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వాక్యాన్ని మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు పరిశుద్ధాత్మ దేవుని వెలుగులో జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. దయచేసి వినండి. ఇక్కడేం రాయబడి ఉందంటే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి అని రాయబడి ఉంది. అంటే దేవుడు మీకు దొరికే కాలం, దేవుడు ఆయనను మీరు పొందుకునే కాలం ఒకటి ఉంది. ఆ కాలములో ఆయన్ని మీరు వెదకండి. ఆ కాలం అయిపోయిన తర్వాత దొరకని కాలం ఒకటి వస్తుంది. అప్పుడు మీరు ఆయన వెతికినా ఆయన మీకు దొరకడు. మీకు అర్థమయ్యేటట్టు మీకు చెప్తా బాగేనండి. ఇప్పుడు ప్రతిదానికి దొరికే కాలం ఒకటి ఉంది. ఇప్పుడు మామిడి పళ్ళు ఉన్నాయి, ఇప్పుడు దొరుకుతున్నాయి. చాలా తక్కువగా ఈ సంవత్సరం బాగా దొరుకుతున్నాయి. ఇంకొక నెల పోయిందనుకో, దొరుకుతాయా? దొరకవు. అలాగే ప్రతి ఫలముకి కూడా ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో ఇప్పుడు యాపిల్ పళ్ళు ఇప్పుడు దొరకటం లేదు. ఒకవేళ దొరికినా ఎక్కడి నుంచో దూర ప్రాంతం నుంచి వచ్చినవి కేజీ 250-300 అమ్ముతున్నారు. అదే సీజన్ అవి దొరికే కాలం వచ్చిందనుకో, ఎక్కడంటే అక్కడ రాసులు పోసి కేజీ 100 రూపాయలు, 120, 150కి చాలా పెద్ద కాయ వచ్చేస్తుంది. అంటే దొరికే కాలం. ఇప్పుడు ఇదే సేమ్ టు సేమ్ ఈ యొక్క వాక్యం ఏముందంటే, యెహోవా దేవుడు ఆ ప్రభువు దొరుకు కాలమందు ఆయన్ని మీరేం చేయాలా? వెతకండి. ఆయన మీరేం చేయాలా? వెతకండి. ఒక కాలం వస్తుంది, ఆయన మీకు దొరకడు. ఆయన ముఖం చాటేస్తాడు. ఆయన ముఖాన్ని మీకు దూరంగా పెడతాడు. అప్పుడు మీరు ఎంత వెతికినా, పొర్లు దండాలు పెట్టినా ఆయన మీకు దొరకడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనుష్యుడు ఏం చేస్తున్నాడంటే తన సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటా ఉన్నాడు. దేవుడిచ్చిన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఒక్క దినం 1000 దినాల ఆశీర్వాదం అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఆయన సన్నిధిలో గడిపిన ఒక్క దినం 1000 దినాల ఆశీర్వాదం అంటున్నాడు. 1000 దినాలంటే ఎన్ని సంవత్సరాలన్నా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు సంవత్సరానికి 56 ఆదివారాలు, సంవత్సరానికి 56 ఆదివారాలు, సంవత్సరానికి 56 ఆదివారాలు. ఇప్పుడు సంవత్సరానికి 56 ఆదివారాలు చొప్పున 1000 రోజులంటే ఎన్ని సంవత్సరాలు? అప్పుడు దాదాపుగా 18 దాకా పోతుంది. అవునా కదన్నా? 18 దాకా పోతుంది. అంటే ఒక్క ఆదివారం నువ్వు ప్రభు సన్నిధికి వస్తే 18 సంవత్సరాల ఆదివారాల దీవెనలు నీకు కలుగుతాయి. హల్లెలూయా చెప్పండి. అందుకే ఒక్క దినం 1000 దినాల ఆశీర్వాదం అని బైబిల్ మాట్లాడుతుంటే, ఆయన దొరుకు కాలములో దేవుణ్ణి వెతకకుండా, అంతా అయిపోయినాక, చేతులు కాలిపోయినాక, అంతా టైం అంతా అయిపోయినాక
అప్పుడు దేవా 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 అంటే ఏమన్నా ప్రయోజనం ఉందా? మీకు చెప్తా, ఒక మాట చెప్తా. ఒక ఊరిలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన విస్తారంగా తాగుతూ ఉన్నాడు. ఆయనకి లేస్తే నిద్రలేసిన నిద్రపోయిన అదే పని. భార్య పిల్లలు ఉన్నారు. ఆయన తాగి 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 ఎవరు చెప్పినా ఎవరి మాట వినడంలే. ఒకసారి అతని యొక్క లివర్ ఏమైపోయిందంటే గట్టిగా, అంటే అదొక గట్టి రబ్బర్ లాగా అయిపోయింది. రబ్బర్ గనక గట్టిగా బిగుసుకుపోతే ఎట్లా ఉంటుంది, అలా గట్టిగా బిగుసుకుపోయింది. అది పని చేయకుండా అయిపోయింది. అప్పుడు కాళ్ళు చేతులు ముఖం వాసిపోయింది, పొట్ట లావు అయిపోయింది. డాక్టర్ గారికి పోతే, అయ్యా నీ లివర్ పూర్తిగా పాడైపోయింది అయ్యా అని అన్నప్పుడు అతను కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నాడు. భార్య ఉండి, అయ్యా ఎట్టగొట్ట మా ఆయన చుమ్మని ఆ బతిలాడుతుంది. ఇప్పుడు డాక్టర్ అంటాడు, అమ్మా నేనేం చేయాలి, నేనేం చేయగలను? ఈయన లివరు 3 వంతులకు పైగా పాడైపోయింది. అది గట్టిగా అయిపోయింది. అది ఎంత స్మూత్గా ఉండి రక్తాన్ని ఆహారాన్ని శుద్ధి చేసేంత శక్తి ఆ లివర్కుంటే ఈరోజు ఆ లివర్ పనిచేయడం ఆపేసింది. దాని ప్రభావం కాళ్ళు చేతులు ముఖం వాసిపోయి పొట్టి ఇలా వచ్చేసిందమ్మా. ఇక దీన్ని మనం ఏమి చేయలేము. ఇక ఏ మందులు పని చేయవు అని డాక్టర్ చెప్పి ఏదో తూతు మంత్రంగా 4 మందులు ఇచ్చి పంపించేశాడు. ఒక్కసారి ఆలోచించండి. అంటే సమయం వ్యర్థం చేసుకొని, ఎవరు చెప్పిన మాట కూడా వినకుండా, భార్య చెప్పిన మాట, ఏమండి బయట వాళ్ళు చెప్పిన మాట, పెద్దోళ్ళు చెప్పిన మాట, దైవ సేవకులు చెప్పిన మాట, ఎవరి మాట వినకుండా విస్తారంగా తాగి తాగి 3 వంతులు పూర్తిగా పాడైపోయిన తర్వాత ఇప్పుడు దేవా యేసయ్యా నన్ను బాగు చేయంటే దేవుడు బాగు చేస్తాడా? పాస్టర్ గారు దేవుడు ఏమైనా చేస్తాడు, చేయగలడు. అట్లా అని ప్రతి విషయములో ఆయన చేస్తాడు అనుకోవడం తెలివి తక్కువతనం. హల్లెలూయా చెప్పండి. నేనందుకు ఎప్పుడు ప్రాక్టికల్గా నేను మాట్లాడతా. ఏదో మాయల మంత్రాలుగా అది ఇది జరిగిపోద్ది, మనుషుల్ని మభ్యపెట్టి భ్రమ పెట్టి మోసపుర్చి ఈ విధానాలు మంచిది కాదు. అందుకే ప్రాక్టికల్గా 36 పళ్ళు ఊడిపోయినాక యేసయ్య దగ్గరికి వచ్చి, దేవా కొత్త పళ్ళు ఇవ్వమంటే ఇస్తాడా? చెప్పండి, ఇస్తాడా? ఇవ్వడు. మీరు ప్రార్థన చేయండి కొత్త పళ్ళు పుట్టేటట్టు. ఉత్తమ మాటలు దేనికి రావు. 36 పళ్ళు ఓడకముందే 1-2 ఊడినప్పుడే దేవా అయ్యా ఆహారం తినాలి కదయ్యా, నీవు ఇచ్చిన జీవితం కడుపు నింపుకోవాలి కదయ్యా, మిగిలిన పళ్ళైనది కాపాడు ఓడకుండా అని ఆయన సన్నిధికి వస్తే ఆయన ఓడకుండా చేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అంటే నేను పళ్ళని చెప్పాను, దాన్ని జీవితంగా మీరు ఆలోచించుకోండి. మన జీవితం వ్యర్థం చేసుకుని, పాడు చేసుకుని, పతనం చేసుకుని, దాన్ని నిర్లక్ష్యం చేసి, ఎవరు చెప్పిన మాట వినకుండా, దైవజనుడు చెప్పిన మాట వినకుండా, దేవుడి మాట వినకుండా, మనస్సాక్షి గద్దిస్తున్న దాన్ని తొక్కిపెట్టి, ఏంది మనస్సాక్షి గద్దిస్తున్నానా? అవును, మనకు మనస్సాక్షి యేసయ్య ఇచ్చాడు కదా, అందరికి ఇచ్చాడు కదా, ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉంది కదా. మీ మనస్సాక్షి మిమ్మల్ని, ఇదిగో బాబు నువ్వు తప్పు చేస్తున్నావు, అమ్మా నువ్వు తప్పు చేస్తున్నావు అని మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తున్నా, దాన్ని కూడా ఎడమ కాలు కింద తొక్కిపెట్టి నేను ఎట్టే ఉంటానంటే, నేను ఇలాగే ఉంటానంటే, మరి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దేవా దేవా అంటే దేవుడు కనికరిస్తాడా? దేవుడు దొరకతాడా? దేవుడు సహాయం చేస్తాడా? దేవుడు మేలు చేస్తాడా? అందుకే దొరుకు కాలములో దేవుణ్ణి ఎతకండి. దొరకని కాలం ఒకటి ఉంది. ఇప్పుడు ఎక్కడ పట్టిన మామిడి పళ్ళు ఉన్నాయి,
ఒక నెల పోతే ఉండవయ్యి. దొరుకు కాలములో దేవుణ్ణి వెతకండి. దొరికే కాలం ఉంటే దొరకని కాలం ఒకటి ఉంది. ఇప్పుడు మనకి బిడ్డ పుట్టగానే 4 ఏళ్ళు అట్ట ముద్దాడినాక వాడిని ఏం చేస్తాం మనం? చెప్పండి. తీసుకెళ్ళి బళ్ళో వేస్తాం ప్రియులారా. వాడికి చక్కగా మంచి షర్టు, మంచిగా డ్రాయర్ అన్నీ కొనిచ్చి మంచిగా వాడిని తయారు చేసి వాడిని అల్లారు ముద్దుగా తీసుకెళ్ళి వాడిని నర్సరీలో ఆడ తీసుకెళ్ళి కూర్చోబెడతాం. ఆనందంగా పిల్లల మధ్యలో వాడు ఆనందంగా చక్కగా అట్లా అలవాటు చేస్తాం. అది చదువుకునే కాలం. అది చదువుకునే కాలం అండి. ఆ చదువుకునే కాలం అలా 4 నుంచి దాదాపుగా 24, 23 సంవత్సరాల దాకా, 22 సంవత్సరాల దాకా చదువుకునే కాలం అది. ఆ చదువుకునే కాలంలో చదువుకోవాలి. ఆ చదువుకునే కాలంలో దాన్ని అటు ఇటు చేసి వ్యర్థం చేసి పాడు చేసుకొని ఆ తర్వాత నేను చదువుకుంటాను, బడికి పోతాను, కాలేజీకి పోతానంటే అవుతుందా? అయ్యే పనేనది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దానికి దొరికే కాలం ఒకటి ఉంది, దొరకని కాలం ఒకటి ఉంది. దేవుడు కూడా అంతే. ఆయన దొరికే కాలములో దేవుణ్ణి వెతకండి. రాయబడి ఉందిగా, చదువు మా మాట మళ్ళీ చదువు అందరేనండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతకండి. దొరుకు కాలములైన వెతకకుండా సమయాన్ని, జీవితాన్ని, కాలాన్ని, అవకాశాన్ని అన్నీ వ్యర్థం చేసుకొని ఆ తర్వాత దేవా అన్న లేదు, యేసయ్య అన్న లేదు, ఇంకోటి అన్న లేదు. మీకు మంచి ఉదాహరణ ఒకటి చెప్తా, బాగా వినండి. పరిశుద్ధ గ్రంథంలో ఏశావు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరున్నారు? ఏశావు. ఏశావు అనే వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఎప్పటికీ కాదు. ఏశావు అనే వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు. ఎట్లా ఆశీర్వదించాడు? జ్యేష్ఠత్వపు హక్కునిచ్చాడు. ఇంట్లో ఇప్పుడు ఎవరింటికైనా వెళ్ళారనుకో, ఆ తల్లిదండ్రుల అమ్మ ఇదిగో ఈమె మా పెద్ద కొడుకండి. అవునా, ఈయన మీ పెద్ద కొడుకా? అయ్యా ఇదిగో ఈమె మా పెద్ద కుమార్తె అండి. ఈమె పెద్ద కొడుకు, పెద్ద కుమార్తె అంటే ఇట్స్ ఏ వండర్ఫుల్ గిఫ్ట్. అది హల్లెలూయా చెప్పండి. ఇక తర్వాత 2, 3, 4 తీసే. ఈమె మా పెద్ద కుమార్తె అండి. ఈమె పెద్ద కుమార్తె. అలాగే ఇదిగో ఈ మా పెద్ద కోళ్ళండి. ఈమె అది కూడా పవర్. అది పెద్ద కోళ్ళు అంటే పవర్. అది ఇక 2, 3 కోళ్ళు తీసేయి. అంటే ఏంది? ఒక పెద్ద కుమారుడు అంటే ఒక గ్రేట్నెస్ అండి, గ్రేట్నెస్, గొప్పతనం అది. మరి ఏశావుకి దేవుడు పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు అనే గొప్ప ఆధిక్యత దేవుడు అతనికి ఇస్తే అతను ఏం చేశాడు? దాన్ని ఎంత నిర్లక్ష్యం అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత నిర్లక్ష్యం అంటే ఒక్క పూట కూటి కొరకు దాన్ని అమ్మేశాడు ప్రియులారా. ఈరోజు అంతేనండి, ఉచితంగా వస్తే దాని విలువ తెలీదు ప్రియులారా. నేను మరీ చెప్తున్నా, ఇదిగో మీరు బతికే ఉంటారు, నేను బతికే ఉంటా ఆయన దయ వల్ల. మరి మన టైంలో వస్తుందో, మన పిల్లల టైంలో వస్తుందో మనకు తెలియదు. ఒకరోజు మందిరాలు నడవో, ఒకరోజు ఈ చర్చీలు నడవనివ్వరు. ఇప్పుడు దేనికి పెట్టారు మీకు తెలుసా? రాజ్యాంగంలో ఉన్న లౌకికవాదం, సామవాదం, ఈ 2 పదాలు ఎత్తేయాలని ఇప్పుడు పట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అది ఉంది. లౌకికవాదం, లౌకికవాదం అనే పదం ఎత్తేయాలి అసలు. అంటే సెక్యులర్
అనే పదము తీసేయాల. అసలు ఆ పదం రాజ్యాంగంలో అసలు దాన్ని తొలగించాలని చెప్పేసి ఇప్పుడు ఎత్తుకొని ఉన్నారు ప్రియులారా. ఒకరోజు ఈ చర్చీలు నడవనివ్వరు, 100 ఆంక్షలు పెడతారు. ఇప్పుడు అన్నీ బాగుంటేనే వచ్చేదానికి మనుషులకి కష్టంగా ఉంది. రేపు పొద్దున 100 ఆంక్షలు పెట్టి 100 ప్రశ్నలకు జవాబు చెప్పి 100 ఇబ్బందులు ఎదుర్కొని మందిరానికి ఎవడొస్తాడు? వస్తారు. ఓడో నీతి కలిగినోడు వస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఎవడో నీతి కలిగిన వాళ్ళు మాత్రం వస్తారు. మీరేమన్నా చేసుకోండి, మాకు మా దేవుడు కావాలి. అది తీసేస్తారా? తీసేయండి. ఇది తీసేస్తారా? తీసేయండి. ఇది మాకు తీసేయండి. ఇప్పుడు మనల్ని ఏ కులంతో తిట్టినా మన మీద కేసు ఉందా? అప్పుడు అదేమంటే మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు, మీరు క్రిస్టియన్స్ కదా, కాబట్టి మీకు ఎస్సీ ఎస్టీ ఈ అట్రాసిటీ కేసు మీ మీద పనిచేయదు. ఎత్తేసారు. హైకోర్టు తీర్పు ఇచ్చేసింది. ఆ మధ్యన ఒంగోలు దగ్గర ఒక పాస్టర్ని కులంతో తిట్టాడంట. ఒకడు కులంతో తిట్టాడని అతను అట్రాసిటీ కేసు పెడితే అతను పాస్టరు, అతను క్రిస్టియను అని చెప్పి అవతల హైకోర్టుకు పోతే నిజమే అతనికి ఇది వర్తించదనేశారు. అంటే భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఈరోజు మందిరాలకు రావచ్చు, ఆరాధనలు మనం చేసుకోవచ్చు, దేవుణ్ణి స్తుతించుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో మనుషులకి అంత శ్రద్ధ లేదు. ఒకరోజు మందిరాలు రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. పాస్టర్ గారు, ఇన్ని ఇబ్బందులు ఏడబడతాం, మా ఇంటికాడ మేము ప్రార్థన చేసుకుంటాం, మీరు మా ఇంటికి వచ్చి ఏదో ఒక వారం వచ్చి ప్రార్థన చేయండి, మీ కానుకలు మీకు ఇస్తాంలే పాస్టర్ గారు, మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, మేము ఆ మందిరానికి వచ్చి అన్ని బాధలు మేము పడలేం అంటారు కొంతమంది. అలాంటి దినాలు వస్తాయి. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దొరికే కాలములో దేవుణ్ణి మనము ఎతకాలి. ఏశావు అనే వ్యక్తిని దేవుడు పెద్ద కొడుకుగా దేవుడు ఆశీర్వదిస్తే, జ్యేష్ఠత్వపు హక్కు ఇస్తే అతనేం చేశాడు? నిర్లక్ష్యం చేశాడు. ఈరోజు రక్షణ ప్రియులారా, సాల్వేషన్. ఈరోజు మనం పొందుకున్న రక్షణ ఎంత విలువైందండి, ఎంత గొప్పదది. ప్రభువు తన రక్తం చిందించి ప్రాణం పెడితే గాని ఈ రక్షణ వచ్చింది ప్రియులారా. మీకు తెలుసా, మనిషి ఏదైనా కడుక్కోగలడు కానీ చేసిన పాపాన్ని కడుక్కోగలడా? అది ఎక్కడికి పోదు కదా. అటువంటి పాప విమోచనం, అటువంటి రక్షణ, పాప క్షమాపణ యేసు ప్రభు ద్వారా మనకి కలిగింది ప్రియులారా. ఆ దేవుడు ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు, కానీ దాని యొక్క ప్రాధాన్యత లేదు, దాని విలువ లేదు, దాన్ని ఏమాత్రం కూడా శ్రద్ధగా కాపాడుకునేది లేదు. నోవహు కాలంలో కూడా ప్రజలు అలాగనే ఉన్నారు. నోవహు దేవుని సువార్తను, రక్షణ సువార్తను, జలప్రళయం వచ్చి ప్రజలు నశించిపోతారని ఆ సువార్తను ప్రకటిస్తే, ఆ ఓడ సువార్తను ప్రకటిస్తే నోవహును హేళన చేశారు, ఎగతాళి చేశారు. ఆకాశం నుంచి వర్షం వచ్చి మనమంతా మునిగిపోతామంట, మన ఇళ్ళు మునిగిపోతాయంట, ఈ చెట్లు గిట్లు అన్ని మునిగిపోతాయంట, అసలు ఎవరు ఉండమంట, నోవహు ఒక్కడే ఉంటాడంట. హేళన చేశారు, ఎగతాళి చేశారు. కానీ ఒక రోజు వచ్చింది, నోవహు కుటుంబం ఓడలోనికి వెళ్ళిపోయినారు. మిగిలిన ప్రపంచం అంతా చనిపోయినారు. మొత్తము ఊడ్చిపెట్టుకుని చనిపోయినారు. ఈరోజు లోకం ఎవరిలోంచి వచ్చింది? నోవహులోంచే కదా. ఈరోజు మనం అంతా నోవహు పిల్లలమే కదా. నోవహుకి హాము, షేము, యాపెతు అనే 3 కుమారులు ఉన్నారు కదా. ఆ 3 కుమారులు పిల్లలమే కదా. ఈ లోకంలో జాతులు, వర్గాలు, వర్ణాలు ఎంతమంది ఉన్నా అందరూ నోవహు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ఇక నోవహు తప్ప ఎవరు లేరు కదా, అందరూ చచ్చిపోయారు కదా.
ప్రపంచమే మునిగిపోయింది కదా, సముద్రాలు అన్నీ ఏకమైపోయినాయి కదా. ప్రియ దేవుని బిడ్డలారా, దొరికే కాలము. నోవహు పిలిచినప్పుడు ఎవడు రాలా, నోవహు ప్రాధేయపడినప్పుడు ఎవడు రాలా, సువార్త చెప్పినప్పుడు ఎవడు రాలా, ఎవడు పట్టించుకోలా. వాళ్ళు తినడమేందో, వాళ్ళు తాగడమేందో, వాళ్ళు ఎంజాయ్ చేయడమేందో. ఎంజాయా ఏంటి పాస్టర్, ఆ రోజుల్లో కూడా ఉందా? మొదటి నుంచి ఉంది. అర్థం చేసుకుంటున్నారా? మొదటి నుంచి ఉంది ఎంజాయ్మెంట్, మొదటి నుంచి ఉంది. మన తాతల పితరులు అందరూ ఎంజాయ్మెంటే. ఆ ఎంజాయ్మెంట్ గానే బతికేశారు, అలాగని జీవించేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన దొరుకు కాలం ఉంది, ఆయనను ఎతకండి. దొరకని కాలం ఒకటి వస్తుంది, అప్పుడు మీరెంత వెతికినా ఆయన మీకు దొరకడు. ఈ వాక్యం చూద్దామా? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 12:17. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి, వినాలి, కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని ఎరుగుదాం అన్న లాస్ట్ లైన్ లో దొరకక అనేది ఉందా లేదమ్మా? ఎస్, దొరకలేదు అతనికి. దేవుడు దొరకలేదు, కృప దొరకలేదు, అవకాశం దొరకలేదు, ఆశీర్వాదం దొరకలేదు, సహాయం దొరకలేదు. అతను కన్నీళ్లు విడుస్తూ వెతికాడు, దొరకలేదు. కన్నీళ్ళంటే గుర్తొస్తుంది, ఒక్క నిమిషం నిబంధన ఉందన్న. ఎంసెట్కి, నీట్కి, వాటికి ఒక్క నిమిషం ఆలస్యమైతే లోపలికి పంపించేది లేదా అంటున్నారు. ఎంతమంది ఏమ్మా, ఇదిగో 2 నిమిషాలే కదా, 5 నిమిషాలే అయింది కదా సార్, 2 లక్షలు పెట్టి కోచింగ్ ఇప్పించాం, పిల్ల సంవత్సర కాలం చదివింది, ఇప్పుడు లోపలికి పంపిండని ఆ తల్లి ఆ తండ్రులు ఏమంటే గేట్లు పట్టుకుని ఏడుస్తున్నారు కదా. వాళ్ళు ఏమంటున్నారు, అమ్మా మేము లోపల పంపిస్తే మా ఉద్యోగాలు పోతే, మీరు మళ్ళీ ఎప్పుడైనా మీరు రాసుకోండి అంటున్నారు. అంటే ఒక్క నిమిషం లోపల పోతే, ఆలస్యమైతే లోపల పంపించడంలే, అవకాశం వాళ్ళకి దొరకడంలే. మరి ఈరోజు దేవుణ్ణి ఎరిగి, దేవుడి జ్ఞానము మనం తెలుసుకొని, దేవుడికి విరోధంగా బతికితే, విరోధమైన పాపాలు చేస్తే, దేవునికి విరోధంగా మనం జీవిస్తే ఆయన కృప మనకు దొరుకుతుందా? ఆయన సహాయం మనకు దొరుకుతుందా? మన కష్టకాలములో దేవుడు మనల్ని ఆదరిస్తాడా? ఒకసారి ఆలోచించుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ యొక్క ఏశావు దొరకకానుంది, దొరకలేదు. ఈరోజు మన సబ్జెక్టు ఆయన దొరుకు కాలమందు. ఇతనికి దొరకలా, ఎంత వెతికిన ఇతనికి దొరకలా. మళ్ళీ మన సంఘాల్లో, నేటి క్రైస్తవ సమాజంలో ఏశావు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కృపను పోగొట్టుకొని, దయను పోగొట్టుకొని, అవకాశాలను పోగొట్టుకొని, ఆశీర్వాదం పోగొట్టుకొని, ఆ తర్వాత అయ్యా అనలేదు, కుయ్యా అనలేదు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మనకు ఆడపిల్లలు ఉన్నారండి, ఆడపిల్ల టీనేజ్ ఆ 21 సంవత్సరాలు రాగానే ఏమే అంటారు, ఆహా. తర్వాత 22 రాగానే ఏమన్నాయా, ఆహా. 18 ఆహా అన్నావు, 27 వచ్చినాయి, నీకు టెన్షన్ నీకు స్టార్ట్ అవుద్ది. 27 రాగానే నీకు స్టార్ట్ అవుద్ది యాజ్ ఏ పేరెంట్గా. అమ్మో మా అమ్మాయికి 27 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకో 2 సంవత్సరాలు పోతే 30 వస్తాయి, పెళ్లి చేయాలా అని చెప్పి నువ్వు అక్కడిక్కడ పోయింది అవకాశం. నువ్వు అప్పుడు ఆహా అంటివి, ఓహో అంటివి.
దొరికే కాలంలో నువ్వు అంటివే. దొరికే కాలము. ఒక్క ఆడపిల్ల ఉంటే అయ్యో అదొక తీరు అనుకో, అప్పుడు 2-3 ఉంటే అది ఇంకెంత ఇబ్బంది అండి. ఈ విధంగా ఇబ్బంది పడిన తల్లిదండ్రులు సమాజంలో ఎంతమంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దొరికే కాలములోనే పొందుకోవాలి, వెతకాలి. హల్లెలూయా చెప్పండి. దొరకని కాలం వచ్చేసినాక అప్పుడు నువ్వు అయ్యా యేసయ్యా దేవా ప్రభువా కనికరించయ్యా కరుణించయ్యా. దేవుడు ఎట్ట కనికరిస్తాడండి? చాలా మంది ఏమంటారంటే అయ్యా దేవుడి మందిరానికి రాయ్యా, మళ్ళీ చూస్తాం సార్, మళ్ళీ వస్తాం సార్, ఇంకా టైం ఉంది సార్, ఇంకా మా ఓడికి ఇంకొంది. వాళ్ళే చెప్తారు టైం ఉంది. టైం ఏ టైం అండి? సమయం మన చేతుల్లో ఉందా? కాలం మన చేతుల్లో ఉందా? వాళ్ళు అనుకుంటారు ముసలివాడైనాక పెద్దవాడైనాక అప్పుడు చూసుకోవచ్చులే అనుకుంటారు. అంటే నీ యొక్క యవ్వన బలమంతా, నీ శక్తి అంతా, నీ తెలివంతా, నీ జ్ఞానమంతా, నీ డబ్బంతా, టోటల్ నీ జీవితం అంతా సైతానికి లోకానికి ఇచ్చేసి లాస్ట్లో ముసలివాడైన తర్వాత యేసుని నమ్ముకుంటావా? అంటే చెరుకు రసం అంతా వాడికి ఇచ్చేసి పిప్పి యేసయ్యకి ఇస్తావా? యేసయ్యకి పిప్పిస్తావా నువ్వు? చెరుకులో ఉన్న రసం అంతా లోకానికి ఇచ్చేస్తావా? అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతకండి ప్రియులారా. ఈయన యేసేవని ఆయన వెతికాడు, ఒకరోజు దొరకల. చక్కని ఉదాహరణ కదా. కాబట్టి మనం కూడా దొరికే కాలములో దేవుడిని ఎత్తుక్కోవాలి. అవకాశాలు మనం సద్వినియోగపరచుకోవాలి. దేవుని సన్నిధిలో భయభక్తులుగా ఉండాలి. జీవితాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. మీకు తెలుసా టీనేజ్లో ఎలా ఉంటుందంటే మాకంతా తెలుసు అంటారు. అట 20 ఏళ్ళ దాకా 25 ఏళ్ళ దాకా అబ్బా అదేం లేదులే ఇదేం లేదులే అటు ఇటు అంటూ ఉంటారు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. ఆ తర్వాత అటు ఇటు చూడగానే పిల్లలు 25, 30, 35, 40 అటు ఇటు 50 వచ్చేసి అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, ఏంది నాకు 50 సంవత్సరాలు వచ్చి నేనేం చేశానబ్బా? జీవితం అంతా అయిపోయిందే. 50 ఏళ్ళు వచ్చేసి నాకు, ఇక నేనేంది అసలు ఏం చేయలేకపోయినాను. ఏది అసలు నేను పిల్లలకి నేను రేపొద్దున ఏమన్నా అయితే ఏంది అసలు ఏమి లేదు. నా పిల్లలు చూసి ఇట్టున్నారు, నేను ఇట్టున్నా. అయిపోయిన టైం 50 ఏళ్ళు అంటే అయిపోయింది. ఎడం చేయలేదు, కుడికాలు పని చేయదు. ఆలోచించుకోండి. అందుకనే దొరుకు కాలమందు దేవుణ్ణి వెతకండి. దొరుకు కాలమందు దేవుణ్ణి వెతకండి. అప్పుడు దేవుడు మీకు సమృద్ధి ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఇంకా తర్వాత సెకండ్ లైన్ ఏముందమ్మా? 55వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం. ఆయన సమీపంలో ఉండగా, ఆయనను ఏం చేయాలంట? ఆయన సమీపంలో ఉండగానే వేడుకోవాలి. ఆయన మనలను దాటిపోయినాక వేడుకుంటే ప్రయోజనం ఉందా? దాటిపోయినాక వేడుకుంటే ప్రయోజనం ఉందా? ఆయన సమీపంలో ఉండగా, ఆయన దగ్గరలో ఉండగా, ఆయన మనకి సమీపంలో ఉండగానే దేవుణ్ణి వేడుకోవాలి. సమీపంలో ఉండగా వేడుకోవాలి. ఈరోజు ప్రభువు నీకు దగ్గరగా ఉన్నాడు, నీకు సమీపంగా ఉన్నాడు. ప్రభువు నీకు దగ్గరగా ఉన్నాడు. ఈరోజు నువ్వు వేడుకోవాలి. ఈరోజు ప్రభువుకి ప్రార్థించేసుకోవాలి. ఈరోజు ప్రభువుని వేడుకోవాలి. నువ్వు ఆయన నిన్ను దాటిపోయినాక, నీ గుడారము దాటిపోయినాక నువ్వెంత వేడుకున్నా ప్రయోజనమో లేదు. ఈ సమయంలో నాకు ఒక వ్యక్తి గుర్తొస్తున్నాడు. అతను ఎవరంటే ఒక గుడ్డివాడు. అతను ఎక్కడున్నాడంటే లూకాసు వార్తలో ఉన్నాడు. చూడండి, అది లూకాసు వార్తలో గుడ్డివాడు ఏం చేశాడంటే, ఆయన సమీపంలో ఉన్నాడని తెలిసి ప్రభువుని వేడుకోవడం స్టార్ట్ చేశాడు. చూడండి ఆ మాట. లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 35వ వచనం.
ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కను కూర్చుండి భిక్షమడుగు కొనుచుండెను. జనసమూహము దాటిపోవచ్చున్నట్లు. చూడండి, వాడు చప్పుడు విన్నాడు. ఎందుకంటే గుడ్డివాడు కదా. వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు, నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసింది. చూడండి ప్రియులారా, అంటే ఏంది? ఎంత అద్భుతమైనదండి ఇది. ప్రభువు సమీపంలో ఉండగా ఆయన్ని వేడుకొనుడి. ప్రభువు దూరం అయిపోయినాక ఆయన్ని వేడుకుంటే ప్రయోజనమో లేదు. ఇక్కడ ఒక గుడ్డివాడు రోడ్డు పక్కన భిక్షమడుకుంటున్నాడు. బాగా వినాలి. ఆ రోడ్లో విస్తారంగా ప్రజలు వెళుతున్నటువంటి ఆ యొక్క శబ్దము ఆ గుడ్డివాడు విన్నాడు. ఎప్పుడు జనాలు పలచగా ఉంటారు. ఆ రోజైతే విస్తారమైన ప్రజలు, మాటలు, జనాలు ఎక్కడ ఫుల్గా ఉన్నట్టుగా ఆ యొక్క శబ్దము వినొస్తా ఉంది. అప్పుడు ఆ గుడ్డివాడు పక్కనున్న వాడిని అడుగుతున్నాడు, అయ్యా ఏంటి ప్రజలు ఎక్కువ మంది వచ్చేసారు ఇక్కడికి, ఏంటంటే, అయ్యా నజరేయుడైన యేసు ఈ మార్గం వస్తున్నాడు అన్నప్పుడు వెంటనే అతను ఏం చేశాడు? ఎప్పుడైతే ఆ మాట విన్నాడో వెంటనే స్టార్ట్ చేశాడు. ఏమని? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు. పెద్దగా అరవడం ప్రారంభించాడు. అక్కడున్న వాళ్ళందరూ వాడి అరుపులు విని, ఓ గుడ్డివాడా ఆపిక, ఇంతమంది ప్రజల్లో నీ కేకలు, నీ అరుపులు ఆయన వింటాడా? ఇక చాలే ఆపు అని చెప్పి అతన్ని గద్దిస్తున్నారు. వాళ్ళెంత గద్దిస్తున్నా కూడా ఆయన ఊరుకోకుండా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో, ఓ యేసు దావీదు కుమారుడా కరుణించు కరుణించని కేకలు పెడుతున్నాడు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. అతని ఉద్దేశం ఏంటి? వినాలి బాగా. యేసయ్య నన్ను దాటిపోతే ఇక నా బతుకంతా గుడ్డితనమే. హల్లెలూయా చెప్పండి. యేసయ్య నన్ను దాటిపోతే ఇక నా బతుకంతా, ఇప్పటికే పుట్టు గుడ్డోడిని, ఇన్ని సంవత్సరాలు గుడ్డితనంగా నేను బతికాను. ఇప్పుడు అవకాశం వచ్చింది, నా యేసయ్య ఈ రోడ్లో వస్తున్నాడు, నేను ఆయన దగ్గరికి నేను పోలేను, ఆయన నాకు సమీపంగా వస్తున్నాడు, ఇదిగో నా ముందు నుంచి ఆయన పోతున్నాడు. ఎంతమంది ఉంటేమి, ఆయన నా మాటలు ఆయన వింటాడని విశ్వాసంగా, అందుకే ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనుడి. హల్లెలూయా చెప్పండి. ఎస్, ఆయన సమీపంలో ఉండగా, ఆ గుడ్డివానికి ఆ యేసు ప్రభు సమీపంలో ఉండగా అతను వేడుకోవడం ప్రారంభించాడు, ప్రార్థించడం ప్రారంభించాడు, అరవడం ప్రారంభించాడు. ప్రియులారా, వాళ్ళెంత గద్దిస్తున్నా అవన్నీ పట్టించుకోకుండా, నా దేవుడు నా మొర్రింటాడని, ఇదే అనుకూల సమయం, నా దేవుడు నాకు సమీపంగా వచ్చాడని. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు ఎన్నిసార్లు నీకు సమీపంగా వచ్చాడు. నెట్టి పారేసావు కదా, నెట్టేసావు కదా, దేవుడిని నెట్టేసావు కదా. దైవజనుడు నీ ఇంటికి వచ్చి నిన్ను పిలిచినప్పుడు దేవుడిని నెట్టేసావు కదా. ఎన్నెన్నిసార్లు దేవుడిని పిలిచినప్పుడు దేవుణ్ణి నెట్టేసావు కదా. దేవుని మాటలు నెట్టి పారేసావు కదా. ఆయన నీకు సమీపంలో ఉండగా ఆయన్ని వేడుకొనుడే. ఆయన నీ ఇల్లు దాటిపోతే, ఆయన నిన్ను దాటిపోతే నువ్వెంత వేడుకొన్నా కూడా ప్రయోజనమో లేదు. ఈ సత్యం ఆ గుడ్డివాడికి తెలిసి అతను ఒకటే వేడుకుంటా ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థన అంటే అరుపుగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎస్, అవును ప్రియులారా, మీరు కూడా చాలా బాధలో ఉన్నారా, దుఃఖంలో ఉన్నారా,
చాలా బహువేదనలో ఉన్నారా? మీ ఇంటి తలుపులు కిటికీలన్నీ వేసుకొని ఒక్క గదిలో మీరొక్కరే ఉండి నోరు తెరిచి అరవండి, యేసయ్యా ఏంటి ప్రభువా ఇంత ఇబ్బందిలో ఉన్నాను, ఇంత శ్రమలో ఉన్నానయ్యా, నాకే దిక్కు నాకు తెలవటం లేదయ్యా, అయ్యా నన్ను ఆదరించని అరవండి. అరవండి, యేసయ్యని అరిచి ప్రార్థన చేయండి. లేదు ఇదిగో అట్ట పోతున్నారా, విడవలు పోతున్నారా, లేకుంటే దగ్గదర్తి పోతున్నారా, లేకుంటే ఇంకేదో నల్లూరు ఏడ పోతున్నారా, అట్టా కొంచెం అటు ఇటు ఎవరు లేరా, బండి ఆపి దేవా ఏంది ప్రభువా అయ్యా నన్ను ఆదుకయ్యా అరవండి. అరవండి, అరిచి ప్రార్థన చేయండి. ఆయన సమీపంలో ఉండగా ఆయన్ని వేడుకొనుడి. ఈ గుడ్డివాడు ప్రభువు సమీపంలో ఉండగా వేడుకుంటున్నాడు. ఇతని ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? నా మొర్ర దేవుడే వింటాడులే, నాదేం బతుకు మారద్దులే, నా జీవితం ఇంతేలే, ఇలాంటి పనికి మాలిన మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అతను అదే విధంగా ఆలోచించుంటే గుడ్డితనం పోయేదా? నా మొర్ర ఆయన వింటాడా? ఇంతమందిలో ఆయన నన్ను చూస్తాడా? ఆయన నన్ను పట్టించుకుంటాడా? అసలు నా స్థితి మారద్దా? నా గతి మారద్దా? ఇంతేలే. ఇది అపవాది పెట్టే అనుమానపు బీజాలు ఇవి. వీటిని మన ధైర్య దాపుల్లో కూడా రానివ్వకూడదు. ఎప్పుడు విశ్వాసంతో మాట్లాడాలి, నిరీక్షణతో మాట్లాడాలి. నా దేవుడు నన్ను పైకి తీస్తాడు, బలపరుస్తాడు, సమృద్ధి ఇస్తాడు, లేవనెత్తుతాడు, నా సిగ్గు అవమానం కొట్టేస్తాడు, నాకు నిత్య సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తాడు, నా లేమితనాన్ని ఆయన తొలగిస్తాడు, నా కుటుంబాన్ని బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నన్ను ఎప్పుడు చెడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు, నన్ను గెలిపిస్తాడు. విశ్వాసంతో మాట్లాడాలి, నిరీక్షణతో మాట్లాడాలి. దేవుణ్ణి మనం వెతకాలి, వేడుకోవాలి. ఆయన సమీపంలో ఉండగా ఆయన మనం వేడుకోవాలి. ఈ గుడ్డివాడు ప్రభు సమీపంలో ఉన్నాడని ఎరిగి వేడుకోవడం స్టార్ట్ చేశాడు. అతడు చూపు పొందాడు. ఈరోజు నీవు కూడా, ఈరోజు ప్రభువు నీకు సమీపంగా ఉన్నాడు, ప్రభువు నీకు దగ్గరగా ఉన్నాడు. నువ్వు వేడుకో, ప్రార్థన చేసుకో, ప్రభు సన్నిధిలో గడుపు, ప్రభుతో సహవాసం చేయి, డైరెక్ట్ రిలేషన్ పెట్టుకో, దేవుడితో డైరెక్ట్గా మాట్లాడు. నాలో ఏమైనా లోపాలుంటే చెప్పు, నేను తొలగించుకుంటానని చెప్పు. నాలో నీకు ఆయాసకరమైన మార్గం మీద ఉంటే ఇప్పుడే తీసేసుకుంటానని చెప్పు. ఇప్పుడే ప్రభువా నీకు విరోధమైన పాపం నేనేదైనా చేస్తుంటే ఇప్పుడే నేను మార్చుకుంటానని చెప్పు. సంపూర్ణంగా లోబడతానని తల వంచి చెప్పు. దేవునితో అనుకూలపడు, దేవునితో సమాధానపడు, ప్రభువుని వేడుకో. నీ స్థితిగతిని దేవుడు మారుస్తాడు. ఆమెను చెప్పండి. అందుకే ఆయన సమీపంలో ఉండగా ఆయన్ని వేడుకొనుడి. ఆయన దూరం అయిపోయినాక, నీ ఇల్లు దాటిపోయినాక, నీ గుడారం దాటిపోయినాక, నిన్ను దాటిపోయినాక దేవా దేవా అయ్యా కుయ్యా లేదండి, ప్రయోజనం లేదు. ఆలోచించండి. ఇప్పుడు ఏదైనా దాని అదునులోనే చేయాల. ఆమెను చెప్పండి. అందుకే మన రైతులు ఏం చేస్తారు? తొలకరి వర్షం వచ్చినప్పుడే అదునులో చేయాల. ఈరోజు ప్రతి మానవుడికి కొన్ని అవకాశాలు ఇస్తాడు, బాగుపడేదానికి, రక్షణ పొందేదానికి, దీవించబడేదానికి, క్షేమంగా అభివృద్ధి పొందేదానికి, కుటుంబాన్ని కట్టుకునేదానికి, కుటుంబాన్ని బలపరుచుకునేదానికి, మనం బలపడేదానికి, దీవించబడేదానికి దేవుడు అవకాశాలు ఇస్తాడు. వాటిని మనం సద్వినియోగపరచుకొని దాని అదునులోనే ప్రభువుని వెతకాలి, దాని అదునులోనే ప్రభువుని వేడుకోవాలి. అప్పుడు ప్రభువు మిమ్మల్ని లేవనెత్తుతాడు. దేవుని బిడ్డలారా, అతి తెలివిలు, అతి జ్ఞానాలు, అతి మాటలు మంచి కాదు. మంచివా? చెప్పండి, మంచివా? ఎప్పటికీ మంచి కాదు.
అబ్రహాము శారాకి పిల్లలు లేరు. ఫస్ట్లో ఉన్నారా? వాళ్ళు తెలివి ఉపయోగించారు. ఏం ఉపయోగించారు వాళ్ళిద్దరూ? చెప్పండి. తెలివి ఉపయోగించారు. తెలివి ఉపయోగిస్తే ఎవరు పుట్టారు? చెప్పండి. తెలివి ఉపయోగిస్తే ఇష్మాయేలు పుట్టాడు. వాళ్ళిద్దరూ మోకరించి దేవుని వైపు చూస్తే ఇస్సాకు పుట్టాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వాళ్ళిద్దరూ తెలివి ఉపయోగిస్తే ఇష్మాయేలు పుట్టాడు. మోకరించి దేవుని వైపు చూస్తే ఇస్సాకు పుట్టాడు. ఇష్మాయేలు ఆశీర్వాదమా, ఇస్సాకు ఆశీర్వాదమా? ఈరోజు మనం అభివృద్ధి పొందడానికి మన తెలివి కాదు, మన జ్ఞానం కాదు, మన గొప్పతనం కాదు, అతి తెలివిలు కాదు. దేవుని మీద ఆధారపడు, దేవుని వైపు చూడు, దేవుని వైపు కనిపెట్టు, దేవుని వైపు ఆనుకో, ఆయన వైపు నిరీక్షణ ఉంచు. ఆయన నీకు ఇస్సాకు లాంటి వాగ్దానమైన ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. హల్లెలూయా చెప్పండి. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా దొరికే కాలం ఒకటి ఉంది. దొరికే కాలం. ఇఫ్ ఇట్ ఈస్ సేమ్ వే మైనస్ దొరకని కాలం. దొరకని కాలంలో నువ్వేం చేసినా, ఎంత వెతికినా, ఏశావు ఎంత వెతికినా, సౌలు ఎంత వెతికినా అతనికి దొరకల. అలాగే సమీపంలో ఉండగానే మనం వేడుకోవాలి. సమీపంలో ఉండగానే ఈరోజు సంఘం, దేవుని సేవకుడు, దైవజనుడు, పరిచర్య సమస్తం మనకు సమీపంలో ఉండగా, దేవుని కృప సమీపంలో ఉండగానే ఆయన్ని వేడుకుంటే ప్రభు మనకి సహాయము చేస్తాడు. కాబట్టి ఆయన మనల్ని దాటిపోయినాక అందుకే నేను ఎప్పుడో మాట చెప్తా, ఎన్ని ఇబ్బందులున్నా భార్య గడప దాటకూడదు. ఆమెను చెప్పండి. గడప దాటిపోయినాక మళ్ళీ గడపలోకి రావాలంటే 100 యవ్వారాలు, 100 మంది మనుషులు కావాలా. అదే నువ్వు లోపలే ఉందనుకో, ఎన్ని ఇబ్బందులున్న లోపలే ఉంది, ఎన్ని కష్టాలున్న లోపలే ఉందనుకో, ఆమెని బయటికి పో అనేవాడు ఎవడు కూడా ఉంటాడు? ఎవడన్నా భార్యని బయటికి పోని ఎవడన్నా అంటాడా? ఏ పెద్ద మనిషిని వచ్చని అంటాడా? ఎవడైనా వచ్చి ఏమ్మా ఇంకా నువ్వు ఇంట్లో ఉన్న బయటికి పో అంటాడా? ఈమె బయటికి వెళ్ళిపోయినాక మళ్ళా గడప దాటి ఇంట్లోకి భర్త దగ్గరికి ఆమె రావాలంటే 100 యవ్వారాలు కావాలా, 100 మంది తీర్పు ఆడ చెప్పాలా? అన్ని ఇబ్బందులు ఉంటాయి అక్కడ. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఇది ప్రతిదానికి వర్తిస్తుంది అనుకోమాకండి. మరీ తీవ్రమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆడపిల్ల వచ్చేయాలి. కానీ వాస్తవంగా నేను చెప్తున్నా. కాబట్టి మనము దొరికే కాలములో దేవుణ్ణి వెతకాలి. దొరికే కాలం ఒకటి ఉంది, దొరకని కాలం ఒకటి ఉంది. సమీపంలో ఉండగానే దేవుణ్ణి వేడుకోవాలి. ఆనాడు ఆ గుడ్డివాడుకున్న జ్ఞానం నేటి ప్రజలకు లేదు. ఆ గుడ్డివాడికి యేసయ్య ఈ మార్గంలో వెళుతున్నాడని ఒక్క మాట వాడి చెవిన పడింది చాలు, అరవడం ప్రారంభించాడే. ఒరే ఊరుకోరా బాబన్న ఆగడం లేదే. ఆయన సమీపంలో ఉండగానే నేను ఆయన్ని వేడుకోవాలని ఎంత జ్ఞానంగా అతను ప్రవర్తించాడు. ఈరోజు మనం కూడా ఆయన సమీపంలో ఉండగానే దేవుణ్ణి మీరు వేడుకోండి. అప్పుడు ప్రభువు మీకు సహాయం చేస్తాడు. ఇట్టి మాటలు దేవుడు మనల్ని ఆశీర్వదించి బలపరిచి తన కృపలతో నింపునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా దేవా, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మాటలు విన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. మీ కృపా కనికరాలతో నింపండి. అవునయ్యా, యెషయా గ్రంథం 55 అధ్యాయం 6వ వచనం ప్రకారం యెహోవా మీకు దొరుకు కాలముందు ఆయన్ను వెతకుడను,
ఆయన మీకు సమీపంలో ఉండగా ఆయన వేడుకొనుడనుంది. అయ్యా మాకు దొరికే కాలములో మేము వెతుక్కోవాలి ప్రభు. దొరకని కాలము, సువార్త అందని కాలము, దైవజనుడు లేని కాలము. ఎస్ లార్డ్. పరిచర్య సంఘాలు నడవని కాలము, సంఘాలు జరగని కాలము. దేవా, ఆనాడు కరోనా టైంలో సంఘాలు జరగలేదు, పరిచర్య చర్చిలు నడవలేదు. అయ్యా, ఇంకా రాబోయే రోజుల్లో దుర్భరమైన పరిస్థితులు, అయ్యా సువార్త అందని రోజులు, పరిచర్య జరగని రోజులు, దైవజనుడు లేని రోజులు, సంఘాలు జరగని రోజులు రాబోతున్నాయి. దేవా, యేసయ్యా, దొరికే కాలంలో దేవుణ్ణి వెతకాలి. దొరికే కాలంలో దేవుణ్ణి వెతకకుండా ప్రజలు నిర్లక్ష్యం అనే మత్తులో ఉన్నారు. ప్రజలు లోక ఆశలనే మత్తులో ఉన్నారు, శరీర ఆశలనే మత్తులో ఉన్నారు, తిండి మాంసము అనే మత్తులో ఉన్నారు. దేవా ప్రభువా, ఈ మత్తులన్నీ విడిపించి అయ్యా మిమ్మల్ని వెతికే కృప మాకు దయచేయండి. మీరు సమీపంలో ఉండగానే మిమ్మల్ని వేడుకోవాలి ప్రభువా. మీరు మమ్మల్ని దాటిపోతే, నజరేయుడా, మీరు మమ్మల్ని దాటిపోతే ప్రభువా, మా గుడారము మీరు దాటిపోతే, అయ్యా మిమ్మల్ని ఎంత వేడుకున్నా వ్యర్థము కదయ్యా. ఆ గుడ్డి వాడుకున్న జ్ఞానం మాకు దయచేయండి. మీరు సమీపంలో ఉండగానే నిజముగా మొర్రపెట్టువాడు, ఓ నా తండ్రి, దేవునికి సమీపంగా ఉన్నాడని రాయబడింది. దేవా, మీ కనికరం చూపించండి. బిడ్డలందరితో మాట్లాడినందుకు వందనాలు, హృదయాలు తెరిచినందుకు వందనాలు. అయా, దినములు చెడ్డవు గనుక మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుచు జాగ్రత్తగా ఉండమని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృప మాకు దయచేయండి. మా సేవను బలపరిచి సంఘాన్ని దీవించమని కృతజ్ఞతలు మీకు చెప్పుకుంటూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.